అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మన గార్డెన్ లో ఉన్న గులాబీ పూల చెట్టుకు కంటిన్యూస్ గా గులాబీ పూలు పూయాలి, అలాగే పూలు పెద్ద పెద్ద సైజులో ఉండాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మన గార్డెన్ లో నాటు రకం పింక్ కలర్ గులాబీ ఉందండి. ఇది ఒకటే మొక్క ఉంది, కానీ చెట్టు నిండా పూలు ఇప్పుతాయండి. పెద్ద పెద్ద సైజులో ఇప్పుతాయి. చూడండి మొగ్గలు కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి మొగ్గలు కూడా. ఎప్పుడైనా గులాబీ పూల మొక్క పెద్ద పెద్ద తొట్లలో పెట్టుకోవాలండి. ఇది పర్మనెంట్ ప్లాంట్ కదా, కాబట్టి పెద్ద తొట్లలో పెట్టుకుంటే హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. నేనైతే పెరట్లో పెట్టుకున్నాను నేలలో. మనకు చెట్టు హెల్దీగా పెరగాలి, చెట్టు నిండా పూలు పూయాలి అంటే ముందుగా మనము ఈ గులాబీ పూల మొక్కకు చేయాల్సింది ప్రూనింగ్ అండి. ఎంత ప్రూనింగ్ చేస్తూ ఉంటే మొక్క అంత వేపుగా ఎదిగి మనకు చెట్టు నిండా పూలు పెద్ద పెద్ద సైజులో ఇప్పుతాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మొక్క మన గార్డెన్లోని ఈ గులాబీ మొక్కనే అండి. చూడండి ఎంత వేపుగా పెరిగింది కదా, చెట్టు నిండా పువ్వులే. నేను ఇలా పెద్దగా అయిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి అండి, రెయినీ సీజన్లో నేను ప్రూనింగ్ చేసేస్తాను. చాలా డీప్గా ప్రూనింగ్ చేసేస్తాను అన్నమాట చిన్నగా. అది తొందరగా మనకు 3-4 మంత్స్లోనే పెద్దగా పెరిగి చెట్టు నిండా పూలు ఇప్పుతాయి. మనం మొక్కల్ని ప్రూనింగ్ చేయాలంటే వర్షాకాలంలోనే చేయాలండి. ఇలా వర్షాకాలంలో చేయడం వల్ల మొక్క తొందరగా ఎదుగుతుందన్నమాట. అలా ప్రూనింగ్ చేసిన వెంటనే మొక్కకు ఎరువు వేయాలండి. అప్పుడు తొందరగా మొక్క వేపుగా ఎదిగి చూడండి మొగ్గలు ఇలా చెట్టు నిండా వస్తాయి. మరి ఆ ఎరువు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రూనింగ్ చేసిన వెంటనే మనము 2 కప్పుల కంపోస్ట్ తీసుకొని అందులో 1 కప్పు బోన్ మీల్ వేయాలండి. ఇవి 2 కలిపి మొక్కకి ఇవ్వాలి. మనం కంపోస్ట్ వేయడం వల్ల హెల్తీగా ఫాస్ట్ గ్రో అవుతుందండి. ఈ కంపోస్ట్లో 1 కప్పు బోన్ మీల్ కలపాలి. ఈ బోన్ మీల్ కలపడం వల్ల మొక్కకు తొందరగా మొగ్గలు వచ్చి తొందరగా పూలు పూస్తాయి అన్నమాట. చెట్టు విరగపూస్తాయండి పూలు. ఈ బోన్ మీల్ మనకు అంత బాగా హెల్ప్ చేస్తుంది పూల మొక్కలకి. కంపోస్ట్ బోన్ మీల్ మిశ్రమంని మొక్క మొదట్లో కొద్దిగా మట్టిగా లూజ్ చేసి మొక్క చుట్టూ వేయాలండి. తర్వాత ఆ ఎరువు పైన మనము ఒక లేయర్ లాగా మట్టి వేసేసి వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఇలా ఒక 2-3 మంత్స్కి ఒక్కసారి మనము ఈ ఎరువు వేసినట్టయితే చెట్టు విరగబూస్తుందండి. అంత బాగా రిజల్ట్ ఉంటుంది ఈ బోన్ మీల్ కంపోస్ట్ కాంబినేషన్. ప్రూనింగ్ చేసిన వెంటనే ఇది వేయాలండి. ఇలా వేయడం వల్ల మొక్క ఫాస్ట్గా గ్రో అయిపోయి తొందరగా మొగ్గలు వచ్చేసి తొందరగా పూలు ఇప్పుతాయి. అస్సలు మర్చిపోవద్దు. ఈ బోన్ మీల్ అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ గులాబీ పూల మొక్క మనము ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలండి. అది టెర్రస్ గార్డెన్లో అయినా సరే, నేలలో అయినా సరే 6 నుంచి 8 గంటల ఎండ తగలాలన్నమాట మొక్కకి. గులాబీ పూల మొక్కకు పెస్ట్ ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉంటుందండి. మొత్తము పెయిన్ అవ్వడం కానీ, లేదంటే మొగ్గలు అయ్యే టైంలో మొత్తం పురుగు తినేస్తూ ఉంటుంది. ఒక మొగ్గ సగానికి మొత్తం పురుగు తినేసి సగం మాత్రమే ఉంటుంది, లేదంటే పువ్వు మొత్తం తినేస్తూ ఉంటాయి. ఆకుపచ్చటి గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి, ఆకులు మొత్తం తినేస్తూ ఉంటాయి. ఇలాంటి పెస్ట్ ప్రాబ్లం ఏదున్నా సరే ఖచ్చితంగా మనం ఒక స్ప్రే ఇవ్వాలండి. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఒక జగ్గు నిండా నీళ్ళు తీసుకొని అందులో ఒక మీరా షాంపూ వేయాలండి. ఇలా వేసేసిన తర్వాత మన షాంపూ మొత్తము నీళ్ళల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేయాలి. ఈ మీరా షాంపూ పెస్ట్ ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అండి. చాలా ఫాస్ట్ రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ఇది మనం ఒక 15 to 20 డేస్కి ఒకసారి ఇలా స్ప్రే చేసినట్లయితే అసలు పెస్ట్ ప్రాబ్లమే రాదండి. ఇలా నీళ్ళల్లో షాంపూ అంతా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము డబ్బాలో పోసేద్దామండి. మొక్కలకు నీళ్ళు ఇచ్చే డబ్బా ఇది. ఇందులో పోయాలండి. పోసి కొంచెం షేక్ చేయాలి. షేక్ విల్ బిఫోర్ యూజ్ అంటాం కదా, అలా షేక్ చేసేసి పోసేసేయాలి. మొత్తం మొక్క నిండా గ్యాప్ లేకుండా పోసేసేయాలి. స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసేసేయండి, లేదంటే మనం చేతితో కూడా చిలకరించవచ్చు. కానీ 15 డేస్కి ఒక్కసారి మనం ఇలా స్ప్రే చేస్తే మనకు అసలు పెస్ట్ ప్రాబ్లమే కనిపించదండి. ముందు జాగ్రత్తగా మనకు పెస్ట్ వచ్చిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం కంటే ఇది రాకముందే మనం బిఫోర్ జాగ్రత్త తీసుకోవడం చాలా బెటర్ అండి. చికిత్స కంటే నివారణ మేలు అంటాం కదండి, అలా అన్నమాట. మనం పెస్ట్ అటాక్ అయ్యాక చూసామనుకో మొక్క అంతా డ్యామేజ్ అయిపోతుందండి. మళ్ళీ రికవర్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇలా బిఫోర్ ప్లాన్ చేసుకొని మనము ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. చెట్టుకు మొగ్గలు వచ్చే సమయంలో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి. అది ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. అప్పటికప్పుడు మనకు రిజల్ట్ని ఇస్తుంది. పెద్ద పెద్ద సైజులో పువ్వులు ఇప్పడానికి సహాయం చేస్తుంది. మరి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూసేద్దాం.
ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనకు వారం రోజుల్లోనే రిజల్ట్ ఇస్తుందండి. అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. బకెట్కు ఒక 20% నీళ్లు తీసుకున్నాను. అందులో 1 కప్పు పుల్లని మజ్జిగ వేస్తున్నానండి. ఇందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను చిన్నగా తురుముకొని వేసుకోవాలి. లిక్విడ్ ఫర్టిలైజర్ ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుందండి. అలాగే 100% రిజల్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నిండా నేను మేక ఎరువు వేస్తున్నానండి. మేక ఎరువుకు బదులు మనం ఆవు ఎరువైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండిన పెండ ఉంటుంది కదా, పేడ, అది మనం పిడక అంటాం కదా, అదైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 ముక్కలు మస్టర్డ్ కేక్ వేయాలండి. మస్టర్డ్ కేక్ ఉంటే వేయండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. శనగపిండి, బెల్లము, ఎరువు అయితే మనకు ఎప్పుడు అందుబాటులో ఉండేవే అండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత క్లాక్ వైజ్లో ఒక 2 మినిట్స్ అలా కలపాలి కంటిన్యూస్గా. కలిపిన తర్వాత మూత పెట్టేసి నీడకు పెట్టేయాలండి. ఒక 2 రోజుల పాటు పెట్టేస్తే మొత్తం పులుస్తుంది అన్నమాట, పైన మొత్తం నురుగు వచ్చేస్తుంది. 2 రోజుల తర్వాత రిజల్ట్ చూద్దామండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇలా అవ్వాలండి, పైన మొత్తం నురుగు వచ్చేసింది కదా, అలా అవ్వాలన్నమాట. వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో అయితే మనకు 2 days టైం పడుతుందండి ఫర్మెంట్ అవ్వడానికి. సమ్మర్లో అయితే ఒక్క రోజే పడుతుంది అన్నమాట. మనకు ఇలా ఫర్మెంట్ అయిందా లేదో చూసుకోవాలి. ఇలా అవుతేనే మనం మొక్కకి ఇవ్వాలి. ఇప్పుడు మనం సేమ్ అండి, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అది కూడా యాంటీ క్లాక్ వైజ్లోనే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా 20% వాటర్ తీసుకున్నాం కదా బకెట్కు, ఇప్పుడు ఇంకొక 20% వాటర్ను మనం ఇందులో కలుపుకొని డైల్యూట్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకు ఇవ్వకూడదండి, ఖచ్చితంగా నీళ్లు కలపాలి. ఇప్పుడు ఇంకోసారి కలిపేసుకుందామండి. మనకు ఫర్టిలైజర్లో మొత్తం నీళ్ళంతా కలిసిపోయేలాగా. ముఖ్య విషయం ఏంటి అంటే, ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇచ్చినప్పుడైనా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే మార్నింగ్ టైమే ఇవ్వాలి, సమ్మర్లో అయితే ఈవినింగ్ టైంలో ఇవ్వాలి. లిక్విడ్ ఫర్టిలైజర్ మనం మొక్కకి ఇచ్చే ముందు ఖచ్చితంగా మన మొక్క మొదట్లో ఉన్న మట్టి మొత్తము డ్రై అయి ఉండాలండి, తడి ఉండకూడదు అన్నమాట. నీళ్లు పోయకూడదండి. మనం ఒక పూట నీళ్లు పోయడం ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మొక్కకు లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకొని ఫాస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. చూడండి పువ్వు ఎంత బాగా ఇప్పింది కదా, ఇంత థిక్ కలర్ ఉందండి. అసలు పెస్ట్ ప్రాబ్లం లేదు, ఏం లేదనమాట, ఇంత ఫ్రెష్గా ఉంది. కాంపోస్ట్ లో బోన్ మీల్ కలిపి ఎరువు వేసాం కదండి మొక్క మొదట్లో, 15 days అవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా రిజల్ట్ ఉందో, అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి. చెట్టు నిండా మొగ్గలే విరగబూసాయి, ఆల్రెడీ పూలు ఇప్పడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మన మొక్క పెద్ద అయ్యేంత వరకు చూపిస్తానండి, అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, మనం రెడీ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం మొక్కకి ఇచ్చేద్దాం. మనము మొక్కకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మొక్క మొదట్లో ఉన్న మట్టిని లూజ్ చేయాలండి. ఎందుకంటే నీళ్లు ఇచ్చినప్పుడు, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, అలా పోయడం వల్ల పైన ఉన్న ఒక లేయర్ అంతా మట్టి గట్టిగా అయిపోతుందండి. కాబట్టి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మట్టి లూజ్ చేయాలన్నమాట. అప్పుడే లిక్విడ్ ఫర్టిలైజర్స్ను తొందరగా మట్టిలోకి అబ్జర్వ్ అయిపోయి ఫాస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. నేనైతే మన గులాబీ పూల మొక్కకు ఒక 3 జగ్గుల లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఎందుకంటే మన మొక్క నీళ్ళలో ఉంది కాబట్టి. మీరు తొట్లలో పెట్టుకుంటే మాత్రము 1 జగ్గు ఇస్తే చాలండి, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. అది కూడా మీ మొక్క సైజుని బట్టి ఇవ్వండి. మొక్క చిన్నదైతే సగం జగ్గు సరిపోతుంది. ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇచ్చేటప్పుడు మొత్తం లీక్ అవ్వకుండా మొక్క మట్టి మొత్తం నానలాగిస్తే సరిపోతుందండి. ఓవర్ ఫర్టిలైజర్ ఇచ్చేసి అదంతా మొత్తం లీక్ అయిపోయి మొత్తం వేస్ట్ అయిపోయేలాగా అస్సలు ఇవ్వద్దు అన్నమాట. మన మొక్క ఎంత హైట్ ఉంది, మన మొక్కకు ఎంత ఫర్టిలైజర్ పడుతుందని చూసుకొని ఇస్తే సరిపోతుంది. మన గులాబీ మొక్కకు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినాక 1 week తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూడండి చెట్టు విరగబూసిందండి. జస్ట్ వారం రోజుల్లోనే సూపర్ రిజల్ట్ ఇస్తుందన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజుగా విప్పాయో ఫ్లవర్స్ కూడా. మొక్క ఎంత చిన్నగా ఉన్నా చెట్టు నిండా పూలు అయిపోయినాయండి. అంత సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజరు. చూడండి మన చెట్టుకు పువ్వులు పూసి వాడిపోయిన తర్వాత వెంటనే వాటిని తుంచేసేయాలండి, కట్ చేసేసేయాలి. ఆ చెట్టు మీద ఎప్పుడు మనం ఉంచకూడదన్నమాట. ఇలా వాడిపోయిన పువ్వుల్ని మనం మొక్క మీద ఉంచడం వల్ల మొక్కకున్న ఎనర్జీని తీసేసుకుంటాయండి, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి
ఇలాంటి వెంటనే మనం కట్ చేయాలన్నమాట. అలా కట్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా కూడా మనకు ఇంకెక్కువ మొగ్గలు వస్తాయండి. చెట్టు ఇంకా ఎక్కువ పూలు ఇప్పడానికి అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి వెంటనే పువ్వులు వాడిపోయాక కట్ చేస్తూ ఉండాలి. ఇలా చెట్టు నిండా పువ్వులు ఇప్పి రాలిపోయిన తర్వాత పైన ఒక 1 ఇంచ్ వరకు ఆ చిగులను కట్ చేసేయాలి, ప్రూనింగ్ చేయాలి. అప్పుడు మనకి ఇంకా చిగురించేసి ఇంకా స్టెమ్స్ వచ్చి ఇంకెక్కువ మొగ్గలు వస్తాయి అన్నమాట. అలా మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలండి. అప్పుడే మనకు చెట్టు నిండా పూలు ఇప్పుతాయి. చూడండి, మన గార్డెన్లో ఉన్న గులాబీ మొక్క నాటు రకం మొక్క అయినప్పటికీ కూడా ఫ్లవర్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎందుకు అంటే మొక్క మొదట్లో ఉన్న మట్టిలో న్యూట్రియంట్స్ ఉండాలండి. న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మొక్కకు మంచి బలాన్ని ఇచ్చి మొక్క హెల్తీగా పెరిగి ఇలా పువ్వులు కూడా మనకు కలర్ఫుల్గా. అందుకే ఎరువులను ఫర్టిలైజర్స్ను మొక్కకు ఎప్పటికప్పుడు అందివ్వాలి. చూడండి, మనం ఎరువులు ఫర్టిలైజర్ చేసిన తర్వాత 1.5 మంత్కు మొక్క ఇలా వేపుగా ఎదిగిందండి. ఎంత హెల్తీగా ఉందో కదా మొక్క చెట్టు నిండా పువ్వులతో. ఇదైతే 4 మంత్స్ తర్వాత అండి. 4 నెలల తర్వాత ప్రజెంట్ మొక్క ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మన గార్డెన్లో చెట్టు నిండా పూలిప్పినాయండి. చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ మాత్రం ఫర్టిలైజర్స్ ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తే చాలండి. చెట్టు విరగబూస్తుంది, పెద్ద సైజులో పూలు పూస్తాయి, చెట్టు నిండా పూలిప్పుతాయి. ఏ రకం గులాబీలకైనా సరే అండి ఈ ఎరువులు ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చి చూడండి, తప్పకుండా 100% రిజల్ట్ చూస్తారు. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.